శ్రీ పరాభవనామ సంవత్సర సాముదాయిక ఫలితాలు. పరాభవనామ సంవత్సరం ప్రారంభమే గురువారము ప్రారంభం కాబట్టి, గురువు అంటే బృహస్పతి కాబట్టి ఈ సంవత్సరము రాజు గురుడు బృహస్పతి. రవి మేషరాశి యందు ప్రవేశించేటటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజు దినాధిపతి మంత్రి అవుతారు. రవి మేషరాశిలోకి ప్రవేశించేది మంగళవారం కాబట్టి మంత్రి కుజుడయ్యాడు. అయితే విశేషం ఏంటంటే రాజు గురుడు, మంత్రి కుజుడు ఇరువురికి కూడా మిత్రత్వం ఉంది, శత్రుత్వం లేదు, శత్రువులు కారు. కుజుడు గురుడు కూడా శత్రువులు కాదు కాబట్టి రాజుకి మంత్రికి సమన్వయం ఉంది. కాబట్టి పాలకులైనటువంటి వారు సమన్వయంతో ముందుకు తీసుకువెళతారు. కాబట్టి ప్రజలను అన్యోన్యము సౌఖ్యదాయకంగా ఉంచడానికే ఇరువురు కృషి చేస్తారు, రాజు మంత్రి కూడా. అయితే రాజు బృహస్పతి కొన్ని విషయాలలో మంత్రికే ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సైన్యాధిపతి ఆయన ధరణీ గర్భ సంభూతం, ధరణి భూమికి నుండి పుట్టినటువంటి వాడు, ధరణిని ఏలేటటువంటి వాడు, సర్వసైన్యాధ్యక్షుడు. కాబట్టి గురుడు బృహస్పతి విద్యావంతుడు, బ్రాహ్మణ గ్రహము కాబట్టి యుద్ధతంత్రాల విషయానికి పోకుండా ఆయన సూచన మాత్రము చేయడము, బాగా దూకుడుగా తీసుకువెళ్ళేటటువంటిది మంత్రి అయినటువంటి కుజుడు మాత్రమే. ఈ సంవత్సరము మన యొక్క భారతదేశంలో, హిందూ దేశంలో తప్పనిసరిగా దూకుడుగా వెళ్ళేటటువంటి సేనా నాయకుడు రాజు చెప్పినట్లుగానే యథోచితంగానే చేస్తాడు. రాజు ఒకటి చెప్తే మంత్రి ఒకటి చేసేటటువంటి తత్వం కాదు. ఎందుకంటే గురుడికి కుజుడికి ఉన్నటువంటి మిత్రత్వ రీత్యా మంచి పనులు చేయడానికే కానీ రాజుకు చెప్పకుండా ఎటువంటి పని చేయడు. రాజు కూడా ఎటువంటి అన్యాయము అక్రమమైనటువంటి సూచన చేయడు. బృహస్పతి దేవగురుడు కాబట్టి సాక్షాత్తు బ్రాహ్మణ గ్రహము, పురుష గ్రహము, దేవతలకే మంత్రిత్వం వహించినటువంటి ఆ మహానుభావుడు, ఆ దేవ గురుడు మనకు రాజు అవడం, రాజాది నవనాయకుల్లోనూ మనకి ఈ సంవత్సరం శుభసూచకము. పరాభవము నామ సంవత్సరము అండమే కానీ పరాభవం జరుగుతుంది అండమే కానీ పరాభవం ఎవరికి జరుగుతుంది? పరాభవం మనకి జరగదు. మనని అవమానిద్దాం అనుకునేటటువంటి వారికి పరాభవం జరుగుతుంది. అది వ్యత్యస్త ఫలితంగా కూడా మనం తీసుకోవచ్చు, వ్యతిరేకార్థంలో కూడా తీసుకోవచ్చు. పరాభవం మనకి జరుగుతుందని కాదు, మన మీదకి అన్యాయంగా అక్రమంగా వచ్చినటువంటి వారికి, మన దేశం మీదకి